పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడే అనుభవంలో నువ్వు లేవా? అయితే నువ్వు నూతన నిబంధనకి నీకు సంబంధమే లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, దీనికి మించిన వర్డ్ ఇంకొకటి లేదు. నువ్వు నూతన నిబంధన వ్యక్తిగా అయితే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించబడుతున్న వ్యక్తివే. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడే అనుభవంలో లేవా? అయితే నువ్వు శాపం అనే దాని కింద ఉన్నావు. ఇంకా రక్తం పంచుకొని పుట్టిన నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన శాపం, లేకపోతే నీ జన్మ కర్మం పాపం లోనే నువ్వు ఇంకా ఉన్నావు. ఆ కాడి ఇంకా నీ పైన పని చేస్తా ఉంది. ఆ దారిద్ర్యం అనే కాడి, ఆ శాపం అనే కాడి ఇంకా నువ్వు మోస్తూనే ఉన్నావు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగేస్తాను అని ఆయన ఒక జాతికి సంబంధించిన మనుషుల్ని పిలవలా, ఒక మతానికి సంబంధించిన మనుషుల్ని ఆయన పిలవలే, ఆయన ఒక వర్గానికి సంబంధించిన మనుషుల్ని పిలవలే. సమస్త జనులారా అని పిలిచిండు ఆయన. సమస్త జనులారా, ప్రతి ఒక్కరు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు, అవును నేను ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే నీకు ఇదే ఇన్విటేషన్, ఇదే నీకు ఆహ్వానం. సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నువ్వు ఉన్న చోటనే ఒక్క మాట నువ్వు చెప్పగలుగుతావా? యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నా కోసమే మరణించు అని చెప్పగలిగితే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నిర్వహించబడడానికి, నడిపించబడడానికి నీకు అవకాశం ఉంటది.